అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ వన్నే అసలు దేశవ్యాప్తంగా పెరుగుతూ ఉంది రాను రాను. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక విల్లా కొనాలన్నా, ఒక భూమి కొనాలన్నా అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఇక్కడ దొరికే ప్రైసెస్ అలాంటివి. అది కూడా ఇప్పుడు కంప్లీట్గా బయర్స్ మార్కెట్ గత 1-2 సంవత్సరాలుగా అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తూనే ఉన్నారు. ఇవాళ ఒక అద్భుతమైన బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి. 60 లక్షలకి ఎంతో దూరం కాకుండా హైదరాబాద్ నడిబొడ్డు నుంచి ఒక అరగంటలో అక్కడ చేరుకునే విధంగా, అంటే జూబ్లీ హిల్స్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్లో చేరుకునే విధంగా మీకు 60 లక్షలకి అద్భుతమైన ఒక ఫ్లాట్ రెడీ టు మూవ్ ఇన్గా, ఎప్పుడో 29లో కాదు, ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్గా దొరుకుతోందంటే నమ్ముతారా? నమ్మించడానికే ఇవాళ వచ్చాము. ఏంటి ప్రాజెక్ట్ తెలుసుకుందాం. మనతో పాటు సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ అజేల్ షేక్ రెహమాన్ గారు ఉన్నారు. చాలా వెంచర్స్ గతంలో కూడా వారు చేశారు. అండ్ అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా కూడా ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి మనకు చెప్పబోతున్నారు. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్ సార్. ఎక్సలెంట్ అండి. మీరు యాక్చువల్లీ యువర్ మోర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్ప్లోరర్ అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత. అవునండి. ఐ హావ్ కమ్ ఫ్రమ్ ద మీడియా యాక్చువల్లీ. ఐ యూస్ టు వర్క్ ఇన్ ఈనాడు రైట్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్నాను. సో దట్ బై డిఫాల్ట్ ఏంటంటే మీడియాలో ఉన్న వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు నో అనేది ఉంటుంది అనమాట. దట్ ఈస్ న్యాచురల్లీ మీరు మా బిరాదరీ కాబట్టి మీకోసం ఒక స్పెషల్ ఇదనమాట. ఇట్స్ రియల్లీ మై ప్లెజర్ టు గెట్ యువర్ ఆడియన్స్ త్రూ యూ యాక్చువల్లీ. 60 లక్షలకి ఫ్లాట్ అంటే ఇట్ ఈస్ అన్బిలీవబుల్. నిజంగానే ఫ్లాట్ ఫిదా అయిపోతారు. అవునండి. సో చెప్పండి, ఇది పటాన్ చెరు దగ్గర ఉందా? ఇది ఇస్నాపూర్ అనే ఒక ప్రాంతంలో ఉంది. అవునండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి అండి ఇది ముంబై నేషనల్ హైవే దగ్గర ఉంటుంది అనమాట. స్వాగత్ జూబ్లీ అంటే దీని పేరు. హైవే నుంచి జస్ట్ 200 ఫీట్ డిస్టెన్స్. అంటే మా అపార్ట్మెంట్కిను హైవేకి జస్ట్ వన్ ఎక్కర్ అడ్డం ఉంది అంతే. అది కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి బికమింగ్ కమర్షియల్ హబ్. అది కమర్షియల్గా చేయబోతున్నారు అది కూడా. సో ముందు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే, ప్రాజెక్ట్కి జనరల్గా ఒక కస్టమరు ఒక ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు చూసే అంశాలు ఏంటనేది చెక్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను అక్కడ ఉండగలుగుతానా, వాట్ ఆర్ ద ఇన్ఫ్రా ఇస్ గోయింగ్ టు బి కమింగ్ దేర్ అనేది ఉంటుంది అనమాట. నేను ఫస్ట్ ఇన్ఫ్రా గురించి మాట్లాడతాను, దాని తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడతాను. ఇన్ఫ్రా వచ్చేసరికి, ఇన్ఫ్రా అంటే నథింగ్ బట్ కంప్లీట్గా డెవలప్మెంట్, సరౌండెడ్ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్ కానీ కనెక్టివిటీ ఆఫ్ ద రోడ్స్ అనమాట. అది ముంబై నేషనల్ హైవేలో ఉండటం అనేది ఇది బిగ్గెస్ట్ బూస్ట్ ఫర్ అస్. ఆ హైవే కూడా మీకు మదీనాగూడ నుంచి సంగారెడ్డి దాకా 32 కిలోమీటర్ స్ట్రెచ్. అది దాన్ని ఇప్పుడు 6 లేన్గా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. యాక్చువల్గా జూన్లో హ్యాండ్ ఓవర్ చేయాలి, మేబీ ఒక 3 months డిలే అవ్వచ్చేమో, దిస్ జూన్. సో వర్క్ ఈజ్ అంటర్ ద ప్రోగ్రెస్ అనమాట. సో ఇమాజిన్ ఒకవేళ 6 కనుక అయిపోతే కమ్యూట్ ఎలా పెరుగుతున్నది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ముంబై నేషనల్ హైవే ఇదనమాట. అలానే ఈ హైవేలో మీకు ఆల్మోస్ట్ 11 ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. రైట్. ఓకే, అట్లానే 19 స్మాల్ జంక్షన్స్ వస్తున్నాయి, 9 ఏమో పెద్ద పెద్ద జంక్షన్స్ వస్తున్నాయి. అంటే ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి, అంటే ఈజీ గోయింగ్కి ఎలా అయితే కంఫర్ట్గా ఉండాలో ఆ రకంగా ఈ హైవేని తయారు చేస్తున్నారు అనమాట. సో మీకు ఇక్కడికి వెళ్ళే, అంటే నేను అన్న ముత్తంగి ఏదైతే ఉన్నాయో, ముత్తంగి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సంగారెడ్డి వెళ్ళే రూట్ అది. ముత్తంగి అంటే పటాన్ చెరువు తర్వాత వచ్చే జంక్షన్ ముత్తంగి తర్వాతే ఇస్నాపూర్ వస్తుంది. మా ప్రాజెక్ట్ ఇస్నాపూర్ దగ్గరే ఉంది. దాని తర్వాత కంది IIT అనమాట. దాని తర్వాత సంగారెడ్డి వస్తుంది. సో ఈ హైవే అనేది ఎక్స్పాన్షన్ ఒకటి అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ హైవేకి 3 డైమెన్షనల్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. 3 వైపుల నుంచి వస్తారు ఇక్కడికి. ఎలాగా, ఒకటేమో లెటర్స్ మనం అమీర్పేట కనుక తీసుకుంటే, అమీర్పేట నుంచి కూకట్పల్లి, దాని తర్వాత మీకు BHL, తర్వాత పటాన్ చెరువు, తర్వాత ముత్తంగి, అలాగా ఒక ఇదనమాట. అంటే డెవలప్మెంట్ వేవ్ అనేది ఒక వైపు నుంచి ఆ విధంగా వెళ్తూ ఉంది. ఇంకో వైపు నుంచి ఏంటంటే మన గచ్చిబౌలి, హైదరాబాద్ యూనివర్సిటీ, షేక్పేట, గచ్చిబౌలి, హైదరాబాద్ యూనివర్సిటీ, లింగంపల్లి తర్వాత మళ్ళీ BHL కనెక్ట్ అవుతూ మళ్ళీ అదే దారి అక్కడ కనెక్ట్ అవుతూ అక్కడి నుంచి కూడా చాలా ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. ఇంకోటి అదేంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి, ఇట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. ఔటర్ రింగ్ రోడ్లో గచ్చిబౌలి తర్వాత కొల్లూరు అనేది 2nd ఎగ్జిట్, ముత్తంగి అనేది 3rd ఎగ్జిట్. అక్కడ మళ్ళీ ఈ హైవే మనం కనెక్ట్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చున్న ప్లేస్ నుంచి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుందంటారు? సుమారు 30 minutesలో వెళ్తామండి. 35 minutes ఫ్రమ్ ద జూబ్లీ హిల్స్. గచ్చిబౌలి నుంచి అయితే 25 minutes అంతే. 100 మేము రోజు వెళ్తాం అనమాట. 25 minutesలో వెళ్ళిపోతాం మేము రోజు గచ్చిబౌలి నుంచి 25 minutes. ఇంకోటి చెప్తాను చూడండి, మీకు ఇది ఎంత ఈజీ అంటే, జనరల్గా ఇవాళ ఎవరైనా ఫ్లాట్స్ ల్యాండ్ కొనేవాళ్ళు, వాళ్ళకి సెంటర్, ఇంతకుముందు మనం పాతకాలంలో కోటి నుంచి ఎంత దూరం, అబిడిస్ నుంచి ఎంత దూరం అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు అది పోయింది. గచ్చిబౌలి నుంచి ఎంత దూరం, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత దూరం అనేది వచ్చిందంట. ఇట్ బికమ్ ఏ పారామీటర్. ఓకే, ఎందుకంటే lakhs of people are going to do the jobs over there. That became a main job hub అయిపోయింది. సో మీకు హైదరాబాద్లో ఒక యావరేజ్ ట్రావెల్ టైం ఏదైతే ఉందో
సిటీలో. అంటే ఒక వ్యక్తి తన ఉద్యోగం కోసం వెళ్ళటానికి రోడ్డు మీద స్పెండ్ చేసే టైం ఏదైతే ఉందో అది 85 మినిట్స్ ఉంది. ఏంటి వన్ వే? వన్ వే కాదు, 2 ways. 2 ways. అంటే ఒక రోజులో రాను పోను 85 నిమిషాలు పడుతుంది అంటున్నారు. 85 నిమిషాలు సుమారు 40 నిమిషాలు వన్ వే వెళ్తుంది. అంతే, అది యావరేజ్. కొంతమందికి అది గంట పట్టొచ్చు, కొంతమంది 10 నిమిషాలే పట్టొచ్చు. సో యావరేజ్ టైం అవుతుంది. అది మన హైదరాబాద్ బూమ్ అనే చెప్పాలి. ఎందుకంటే కంపారిటివ్లీ హైదరాబాద్లో ఉన్న ఆల్ అదర్ మెట్రో సిటీస్, బెంగళూరు ఇస్ హైయెస్ట్ అనమాట. 1 hour 128 minutes పడుతుంది. అంటే తన జీవిత కాలంలో 45 రోజులు ఒక సంవత్సరానికి రోడ్డు మీద గడుపుతారు. అది కూడా యాక్టివ్ టైం. మన టైంలో 2 ఉంటాయి, యాక్టివ్, ఇన్యాక్టివ్. ఇన్యాక్టివ్ అంటే స్లీపింగ్ టైం, రెస్ట్ టైం అనమాట. యాక్టివ్ టైంలో మనం వీ డూ లాట్ మెనీ థింగ్స్. దట్ థింగ్స్ చేసే టైం అంతా 45 days వీఆర్ స్పెండింగ్ ఇన్ ద రోడ్స్ అనేది యూ ఇమాజిన్ హౌ అవర్ లైఫ్ ఈజ్ గోయింగ్. కంప్లీట్గా ఐ థింక్ మనకి ఇక్కడ సిటీలో అయితే సిటీ అంటాం, కానీ సిటీలో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళడానికి ఇంకా దారుణమైన పరిస్థితుల్లో యాక్టివ్ టైం స్పెండ్ చేస్తున్నాం మనం. కరెక్ట్. అది సో అందుకని ఇప్పుడు మా సైట్ వచ్చేసరికి 25 minutes డ్రైవ్ అండి. ఇట్ ఈస్ ద ఇంకా యావరేజ్ టైం ఉన్న 85 minutes కంటే కూడా చాలా తక్కువ. సో హైటెక్ సిటీ నుంచి, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళడానికి ఇది జనాలు గుర్తించాలి. యాక్చువల్గా వాళ్ళు ఏంటంటే ఈ రోజు కూడా కన్వెన్షనల్ మెథడ్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ప్లాట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, విల్లా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక కన్వెన్షనల్ మెథడ్, ఎంత దూరం అనేది ఉంటుందన్నమాట. అసలు ఎంత దూరం అనేది ప్రపంచం మర్చిపోయింది కూడా. ఎంత ఫాస్ట్గా వెళ్తాం అనేది క్రైటీరియా. ఈవెన్ గూగుల్ ఆల్సో షోస్ ద ఫాస్టెస్ట్ రూట్ టు గో. అదే కదండి, టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. అంతే, అది ఎంత దూరం ఉన్నా కూడా అది టైం ఇట్ విల్ షో అనమాట, ఎంత ఫాస్ట్గా వెళ్తాం అనేది. సో మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఎంత టైంలో వెళ్ళగలుగుతాం అనేది దృష్టిలో పెట్టుకుంటే ఈ మిత్ ఏదైతే ఉందో ఎంత దూరం అనేది అది మైండ్లోంచి వెళ్ళిపోతుంది అనమాట. అది ఎంత దూరం అని వచ్చిన తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందని ఇమాజిన్ చేస్తారు. అవును, ఎంత ట్రాఫిక్లో ఎంత టైం పడుతుంది అనేది ఇమాజిన్ చేస్తారు. అది కూడా రాంగ్ అనమాట. అంటే మనకి వేరే రూట్స్ ఉన్నాయా లేవా, ఇప్పుడు మేము ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎక్కడ పడితే అక్కడికి ఎలా పడితే అలా చాలా ఈజీగా వెళ్ళిపోతున్నాను అనమాట. అవును అవును. సో అలాగే కనుక ప్రాక్టికల్గా కనుక వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని ఆలోచిస్తే దెన్ దే విల్ థింక్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇది ముంబై నేషనల్ హైవే, ఆ హైవేకి కనెక్ట్ అయ్యే రోడ్స్, తర్వాత టైం టేకింగ్ టు ఫ్రమ్ హైటెక్ సిటీ అనేది చెప్పాను. దాని తర్వాత మా ప్రాజెక్ట్ తర్వాత వాట్ ఆర్ ద డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్. మా ప్రాజెక్ట్ తర్వాత ఏంటంటే మీకు కంది ఐఐటి ఉందండి. ఇట్ ఈస్ వెరీ ఫేమస్, 520 acresలో ఉంది. అదంతా ఐఐటి, వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. దాని తర్వాత మీకు ఐఐటి తర్వాత ఒక నాందేడ్ హైవే అనేది కొత్తగా ఒక 2 ఏళ్ళు అవుతుంది అది ఓపెన్ చేసి, వెరీ బిగ్ హైవే, ఇట్ లీడ్స్ ద నాందేడ్ అనమాట. దాని తర్వాత మీకు సంగారెడ్డి ఉంది. సంగారెడ్డి యొక్క ప్రత్యేకత ఏంటంటే మీకు జనరల్గా హైదరాబాద్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఫినామినల్గా అన్ని వైపులా కూడా గ్రోత్ ఇలా వెళ్తూ ఉంది హైదరాబాద్ది. కానీ మీకు హైదరాబాద్ చుట్టుపక్కల 2 places ఉన్నాయి. అవి హైదరాబాద్ కంటే ఫాస్ట్గా డెవలప్ అవుతూ హైదరాబాద్ని కనెక్ట్ అవుతున్నాయి. అలాంటి ప్లేస్లో ఒక షాద్ నగర్ ఒకటి ఉంది, సంగారెడ్డి ఒకటి ఉంది. సో సంగారెడ్డిలో ఫాస్ట్ మూమెంట్ ఉందన్నమాట. సో కంది తర్వాత ఐఐటి తర్వాత సంగారెడ్డి, దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్. రీజనల్ రింగ్ రోడ్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. జనరల్గా ఏమవుతుంది, మనకి ఔటర్ రింగ్ రోడ్ అనేది గచ్చిబౌలి ఏరియాలో, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో సిటీని కనెక్ట్ చేస్తూ రౌండ్గా తీసుకెళ్లారు. ఇట్ వోంట్ బి లైక్ కంప్లీట్గా రౌండ్గా ఉండదు. అది అంటే సిటీని ఇలా కలెక్ట్ చేస్తూ తీసుకెళ్లారనమాట. ఈ కనెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో, లెట్ అస్ ఇమాజిన్ ద గచ్చిబౌలి ఎలా ఉంది, తర్వాత ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది, అట్లా నార్సింగి, కోకపేట, దీస్ ఆర్ ద కనెక్టింగ్ టు ద ఓఆర్ఆర్ అనమాట. కాబట్టి ఈ ఏరియాలో హౌ ద డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్, అసలు బూమ్ అవుతుంది మొత్తం. అవును, ఆ ఏరియా అంతా అసలు ముట్టుకోవడం కష్టం. కరెక్ట్, అంత కళకళలాడిపోతుంది. కరెక్ట్. ఇట్ ఈస్ ఎ ప్రైడ్ ఫ్యాక్టర్ ఫర్ హైదరాబాద్. సార్, సో అలాగా సిటీని దగ్గరగా తీసుకువెళ్ళటం వల్ల ఉన్న డెవలప్మెంట్స్ ఎలా అయితే ఉన్నాయో, ఇప్పుడు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో 33 నుంచి 40 kilometers డిస్టెన్స్ ఉంది అన్ని వైపులా. అది మొత్తం 360 kilometers రీజనల్ రింగ్ రోడ్. అయితే ఇక్కడ ఏం చేశారు, సంగారెడ్డిని అంటే ఒక ఔటర్ రింగ్ రోడ్కి గచ్చిబౌలిని ఎలా అయితే ప్రాధాన్యత ఇచ్చి బేస్ చేశారో స్టార్టింగ్ పాయింట్, అలాగే సంగారెడ్డి దగ్గర రీజనల్ రింగ్ రోడ్ని అక్కడ స్టార్టింగ్ పాయింట్ పెట్టారనమాట. దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ద ఇప్పుడున్న ఔటర్ రింగ్ రోడ్కి క్లోజ్, అంటే 18 kilometers. మిగతా చేత అంతా 33 నుంచి 40 ఉంది. ఇక్కడ మాత్రం లోపలికి అలా నొక్కుతూ అలా తీసుకెళ్లారు. ఎందుకు, టు కనెక్టివిటీ, సిటీకి కనెక్టివిటీ, సిటీ నుంచి ఎవరైనా బయటకు రావాలంటే ఈజీ కనెక్టివిటీ కోసం. అది కూడా మనం అక్కడ గుర్తించాల్సిన అవసరం అనమాట. అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ మా ప్రాజెక్ట్ అంటే ఔటర్ రింగ్ రోడ్కి అయితే ఇట్ ఈస్ 10 minutes. ఇప్పుడు ఒకవేళ ఎక్స్పాన్షన్ ఫ్లైఓవర్స్ అవన్నీ ఇప్పుడు అవుతా ఉన్నాయి, అది కనుక అయిపోతే 6 minutes మా టైము. అక్కడ నుంచి మీరు ఒక 15 minutes మనం రీజనల్ రింగ్ రోడ్ కూడా వెళ్ళగలుగుతాం, బికాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు దట్ కంది అనమాట. కంది అంటే యాక్చువల్లీ మీరు హెడ్లైన్ ఇందాకే చెప్పేశారు. హెడ్లైన్ ఏంటంటే మనకి గచ్చిబౌలి నుంచి 20-25 నిమిషాలు. అది దట్ ఈస్ అబ్సల్యూట్లీ నథింగ్. అది అండ్ అంత దగ్గరగా మీకు మళ్ళీ చెప్తున్నారు 60 లక్షలకు ఒక ఫ్లాట్ వస్తుందంటే ఇవాళ అనుకుంటే రేపు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు, అంత రెడీ టు మూవ్ ఇన్ గా ఉంది. కరెక్ట్, ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ అండి. సో లొకేషన్ వైజ్ అన్ని విధాలా బాగుంది. నేను ఇప్పుడు ఓన్లీ ఇన్ఫ్రా గురించి చెప్పాను, రోడ్స్ గురించి. ఇంకా 2 విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి.
అక్కడ స్కూల్స్ ఎలా ఉన్నాయి జనరల్గా మనం ఒక ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి సెటప్ అవ్వాలంటే స్కూల్స్ అనేది చెక్ చుట్టూ ఎలా ఉన్నాయని ఆలోచిస్తారు. స్కూల్స్ ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టార్ట్. ఇమాజిన్ స్కూల్స్ కానీ ఏదైనా సప్లై చైన్స్ కానీ వచ్చేటప్పుడు దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. అవును, ఇక్కడ నడుస్తుందా లేదా నడుస్తుందా లేదనేది రీసెర్చ్ చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే మా కమ్యూనిటీలోనూ పోస్టర్ పెట్టారు, జాయిన్ ఫర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని. ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చేసరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒకటి, గాడియం ఒకటి, అట్లానే క్యాండిడాస్ ఒకటి ఉంది, తర్వాత సమస్య ఉంది. ఇవన్నీ ఐబీ స్కూల్స్, ఇంటర్నేషనల్ బోర్డ్స్ అనమాట. సిబిఎస్ఈ స్కూల్స్ వచ్చేసరికి మ్యాపెల్ ఒకటి ఉంది, ఓక్స్ చిల్డ్రన్ స్కూల్ ఒకటి ఉంది, అట్లానే మీకు కృష్ణవేణి టాలెంట్ ఒకటి ఉంది, అట్లానే శ్లోక ద గ్లోబల్ స్కూల్ ఒకటి ఉంది, వైష్ణవి స్కూల్ ఉంది. ఇట్లాగా సిబిఎస్ఈ ఆపరేట్ చేసే స్కూల్స్ కూడా ఉన్నాయి. అంటే స్కూల్స్ ఉన్నాయంటే ఏంటి, జనాలు ఉన్నారనే కదా. స్కూల్స్ ముందు వచ్చేటప్పుడు ఇవి నేను చెప్పిన ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో దే డూ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఆ రకంగా స్కూల్స్ ఇన్ఫ్రా ఉంది. ఇక లైఫ్ స్టైల్కి సంబంధించిన ఇన్ఫ్రా గురించి మాట్లాడితే జావేద్ హబీబ్ ఈజ్ దేర్. ఇమాజిన్ అంటే వాళ్ళు ఒక లైఫ్ స్టైల్కి సంబంధించింది అనమాట. అలానే మీకు రాయల్ ఓక్ అని ఒక ఫర్నిచర్ స్టాప్, అంటే బజాజ్ ఎలక్ట్రానిక్స్, జనావాసాలకు ఏమేమి కావాలో అన్ని ఆల్రెడీ ఆపరేటింగ్. అట్లానే హోటల్స్ చూసుకుంటే మీకు కృతంగా కానీ, అట్లానే పిస్తా హౌస్ కానీ, ఎవ్రీదేర్ మీరు సిటీలో ఉన్న టాప్ నాచ్ సప్లై చైన్ బాబాయ్ హోటల్ అన్ని ఆ ఏరియాలో ఉన్నాయి. ఇట్ జస్ట్ రిఫ్లెక్ట్స్ దట్ అంటే అక్కడ డెవలప్మెంట్ జరుగుతోంది అని ఒక ఇండికేషన్. అవును. సో ఈ రకంగా స్కూల్స్ కానీ, కనెక్టివిటీ కానీ, లేకపోతే లైఫ్ స్టైల్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ ఇట్ ఈస్ రెడీ సెట్ అప్ అయి ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ ఆఫ్ కోర్స్ నేను చూశాను, బాగా చిన్నగా ఉండుంటాయని చూస్తే మీరు 60 లక్షలకి ఇస్తున్నారని చూస్తే సైజ్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ గుడ్ సైజ్ అండి. మనకి దగ్గర మీరు చెప్పేదాన్ని బట్టి 1026 to 1393 స్క్వేర్ ఫీట్. అవునండి. 1026 is a very very decent size. వెరీ డీసెంట్ సెట్ ఫర్ ఏ ఫ్యామిలీ. అది 2 bedroom గా చేశారా, 3 bedroom గా చేశారా? 2 గా కూడా చేసాం, కొన్ని 3 గా కూడా. 3 వచ్చరికి 13-11 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, కానీ చాలా మంచి సైజ్ అపార్ట్మెంట్ ఇస్తారు. అంటే సుమారు ఎంత పడుతుంది మనకి పర్ స్క్వేర్ ఫుట్ బిల్టప్ ఏరియా? 4500 అలా పడుతుందండి. 4500 4600. సో 4500కి మాత్రమే ఫర్ బిల్టప్ పర్ స్క్వేర్ ఫుట్. మనకి పటాన్ చెరువుకి దగ్గరలో ఇస్నాపూర్లో మనకి జస్ట్ 20-25 minutes ఫ్రమ్ గచ్చిబౌలి ఫ్లాట్ రెడీ టు మూవ్ ఇన్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ దొరుకుతుంది. సో లెట్స్ కంటిన్యూ సార్. ఇవాళ మధ్యలో మా వ్యూవర్స్కి రిమైండర్స్ పెడుతూ ఉండాలి మేము అనమాట, అలాగా. సో టెంట్ పోల్స్ అనమాట ఇవన్నీ. సో ఇది ఎన్విషన్ చేసినప్పుడు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు? యంగ్ కపుల్సా, వర్కింగ్ ప్రొఫెషనల్సా, అప్పుడప్పుడు సెటిల్ అవుతున్న వాళ్ళ, రిటైర్డ్ కపుల్సా, అందరికీ అనుకూలం అంటారా? యాక్చువల్గా ఏంటంటే మేము కూడా రీసెర్చ్ చేసాం. అంటే జనరల్గా ఏంటంటే బిజినెస్ ఎలా గ్రో అవుతుందండి, మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ అని ఇస్తే ఇట్ విల్ గ్రో. ఈవెన్ లెటర్స్ ఊబర్ కానీ, లేకపోతే ఓలా కానీ, ఎనీథింగ్, స్విగ్గీ, జొమాటోలు, ఇవన్నీ ఏంటంటే జనాలకి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, దాని మీద R&D చేసి వాళ్ళకి కంఫర్ట్ జోన్లో కనుక మనం ప్రోడక్ట్ ఇవ్వగలిగితే సేల్ ఈజీ అవుతుంది, బిజినెస్ రన్ అవుతుంది. అట్లానే మేము కూడా సర్వీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. సో మా బిజినెస్ మోడల్ ఎలా ఉంటుందంటే, రియల్ ఎస్టేట్లో అనగానే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసాము, డబ్బులు తీసుకున్నాము అంటే థింక్ దట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తాము, డబ్బులు తీసుకుంటాము, రియల్ ఎస్టేట్స్ బిల్డర్స్ బాగా సంపాదిస్తారు. వీ డిడ్ంట్ గో దట్ ఆస్పెక్ట్. బై వర్చ్యూ ఆఫ్ గివింగ్ ఆల్ ద సర్వీసెస్ టు ద కస్టమర్స్, మనీ అనేది బై ప్రోడక్ట్ ఫర్ అస్, ప్రాస్పరిటీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ చేసాం. అది ఫస్ట్, అది ఆ లైన్ అనమాట. దాని తర్వాత దీని పేరు కూడా జూబిలెంట్ అని పెట్టాం. జూబిలెంట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద హ్యాపీనెస్ అనమాట. జస్ట్ నాట్ హ్యాపీనెస్ ఏ వర్డ్, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ద హ్యాపీనెస్. మీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అలాగా, అంటే అది ఏమంటో ఆ పేరు పెట్టాం కానీ అప్పటి నుంచి హ్యావ్ బీన్ ఎంజాయింగ్ అనమాట ఎవ్రీ మూమెంట్. అంటే ఆ ప్రాజెక్ట్ రన్నింగ్ అయ్యే విధానం కూడా అన్ని చోట్ల ఎక్కడా మాది ఆగకుండా విత్ ఆల్ క్వాలిటీ ప్రోడక్ట్స్తో చేసాం అనమాట. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ద హై అండ్ క్వాలిటీతో చేయాలి, అలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. మీరు వచ్చి చూడండి, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇందులో. వీ డిడ్ ద రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. అపార్ట్మెంట్స్లో రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అనేది మర్చిపోయి జనాలు 5-6 ఏళ్ళు అయిపోతుంది. యూ కెన్ సీ అరౌండ్ ద సిటీ, జస్ట్ మీరు ఒక డ్రైవ్ చేస్తే అవుటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎంతమంది రెడ్ బ్రిక్స్ కడుతున్నారో చూడండి. నో బడీ ఈజ్ యూజింగ్, ఎందుకంటే రెడ్ బ్రిక్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్. రెడ్ బ్రిక్ వచ్చేసరికి మీకు ఒకటి 12 రూపీస్ పడుతుంది. ఓకే, అలాంటివి 4 రెడ్ బ్రిక్స్ పట్టే ప్లేస్లో ఒక సిమెంట్ బ్రిక్ పడుతుంది. సిమెంట్ బ్రిక్ వచ్చేసరికి 29 రూపీస్. ఇది ఒక రెడ్ బ్రిక్ వచ్చేసరికి 12 రూపీస్. అంటే 4 రెడ్ బ్రిక్స్ వచ్చేసరికి 48 రూపీస్. మళ్ళీ దాని మధ్యలో సిమెంటింగ్ అదంతా ఇట్ కోస్ట్ ద 60 అనమాట. కానీ అది కాస్ట్ ఎఫెక్టివ్, బట్ వీఆర్ కంప్లీట్లీ క్వాలిటీ డ్రివెన్. క్వాలిటీ ఎప్పుడు తెలుస్తుంది, మీరు ఆక్యుపై చేసి 4-5 సంవత్సరాలు అయిన తర్వాత దెన్ విల్ కమ్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఈ టెంపరేచర్స్ కూడా దాని వల్ల రెగ్యులేట్ అవుతాయండి బిట్వీన్ సిమెంట్ అండ్ ఇది? ఖచ్చితంగా అండి. రెడ్ బ్రిక్ అనేది ఎలా పనిచేస్తుందంటే, ఇది అట్ ఈస్ ఏ న్యాచురల్ ఇన్సులేషన్ అనమాట. న్యాచురల్ థర్మల్ ఇన్సులేషన్ అంటాం. ఇట్ వర్క్స్ లైక్ దట్ అనమాట. అంటే మీకు అది 100+ years గ్యారంటీడ్ ఉంటుంది. మన పాతకాలపు ఇళ్ళు మనం చూస్తే, అవి పాతక విలేజెస్లో వెళ్తే ఇఫ్ దే మెయింటైన్ ప్రాపర్లీ, సో మీకు రెడ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ అనేది చాలా టాప్ నాచ్ ఉంటుంది అనమాట. సో రెడ్ బ్రిక్ వల్ల ఏంటంటే, ఒకటి టెంపరేచర్ బయట
లెటర్సే 30 degrees ఉందనుకోండి, ఇట్ -40 degrees చూపిస్తుంది. లోపల అంటే 26 degrees టెంపరేచర్ ఉంటుంది. అట్లానే బయట ఎక్కువగా చలి ఉందనుకోండి, లోపల ఇట్ మేక్స్ వామ్. అలానే ఇది కంప్లీట్ నాయిస్ ప్రూఫ్. మీకు పక్కన ఏం జరిగినా కూడా యూ డోంట్ హియర్ అనమాట. అంత శుభ్రంగా నిశ్శబ్దంగా ఉంది చుట్టుపక్కల. సైలెంట్ గా మనకి గ్రీనరీ ఉందండి ఏరియాలో, ఎలా ఉంటుంది? చాలా గ్రీనరీ ఉంది. ఇప్పుడు ఏదో డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి చుట్టుపక్కల చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. ఇవాళ ఒక ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు అంటే నేచర్ కంప్లీట్గా దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వస్తుంది. అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ జస్ట్ నాట్ ఏ షెల్టర్. అవునండి, విసిగిపోయారు అందరూ. దే వాంట్ టు హ్యావ్ ఎ లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ అనమాట. అదే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్ అంటే ఆ లైఫ్ స్టైల్ అంటే నథింగ్ బట్ వాకింగ్, జాగింగ్, అలా మంచి గ్రీన్ ఏరియా, అట్లానే చిల్డ్రన్స్ పార్క్స్, అట్లానే సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి బెంచెస్, ఈవినింగ్ అయితే సరదాగా వచ్చేలా కూర్చోడానికి బెంచెస్, లాట్ ఆఫ్ ట్రీస్ ప్లాంటేషన్, గ్రీనరీ, అలానే సపరేట్గా క్లబ్ హౌస్ కూడా ఇచ్చాం. జనరల్గా అపార్ట్మెంట్స్లో, ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఒక ఫస్ట్ ఫ్లోర్లో ఒక 2-3 ఫ్లాట్స్ కలిపి ఒక క్లబ్ హౌస్ కింద ఇస్తారు. వీ డోంట్ డూ దట్ ఎందుకంటే క్లబ్ హౌస్లో ఏదైనా ఫంక్షన్లో జరిగినప్పుడు పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏం చేసామంటే సపరేట్గా 300 squares ఒక టవర్ కట్టాం. 5 floors ఉంటుంది, 8,000 square feet క్లబ్ హౌస్ అనమాట. క్లబ్ హౌస్లో మేము బ్యాంకెట్ హాల్ ఇచ్చాము, స్టేయింగ్ క్వార్టర్స్ ఇచ్చాము. ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, దే కెన్ స్టే దేర్. సో ఇది జర లైఫ్ స్టైల్ ఇదనమాట. అలానే మీకు యోగా సెంటర్ ఒకటి ఇచ్చాము, మెడిటేషన్ హాల్ ఇచ్చాము, అట్లానే మీకు ఇండోర్ గేమ్స్ ఇచ్చాము, సరదాగా బిలియర్డ్స్, క్యారమ్స్, టేబుల్ ఇలాంటివి వాడుకోవడానికి ఇచ్చాను. ప్లస్ జిమ్ ఇచ్చాను అనమాట. దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్. అట్లానే సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ ఇస్తున్నాము. కాంపౌండ్ వాల్ కూడా అయిపోయింది. దాంట్లో 2 gates ఉన్నాయి. ఒకటి ఎంట్రీ గేట్ ఉంది, ఒకటి ఎగ్జిట్ గేట్, 2 separate gates. ఎగ్జిట్ ఎంట్రీ కూడా 20 feet ఉంటుంది. అంటే కంప్లీట్గా డ్రైవే కూడా 20 feet అనమాట. విశాలంగా 3-4 cars అట్ టైం కెన్ మూవ్ అనమాట. అంటే ఎంత శ్రద్ధ తీసుకున్నారు ఎక్కడా కూడా. అంటే ట్రాఫిక్ కంజెషన్ అవ్వకూడదు రేపు అందరూ మూవ్ అయిన తర్వాత. రెండోది సేఫ్టీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా అయితే పెట్టారు. సీసీ కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఎవ్రీథింగ్ అనమాట. సీసీ కెమెరాస్ మీరే పెట్టించేస్తాం. అసలు అన్ని ఉన్నాయి కదండి, ఇంత తక్కువ మీకు 60 lakhs మీకు గేటెడ్ కమ్యూనిటీ ఆఫ్ 25 minutes ఫ్రమ్ గచ్చిబౌలి అనేది అన్మ్యాచబుల్ అనమాట. కెనాట్ మ్యాచ్ అనమాట. అది స్వాగత్ జుబిలెంట్. అవునండి, స్వాగతం కూడా స్వాగతిస్తున్నాను. జుబిలెంట్ అండ్ హ్యాపీనెస్, వెల్కమింగ్ టు హ్యాపీనెస్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ఫర్ స్వాగతం అనమాట. చాలా ఆ వర్డ్ కూడా, మీరు పెట్టిన పేరు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ మంచిగా పాజిటివ్ వైబ్స్ ఇస్తూ ఉంది. అవునండి, అవును. సో ఈ స్వాగత్ జుబిలెంట్ లో ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అజయ్ గారు? ఇది మొత్తం అసలు ఇక్కడ కూడా చాలా కేర్ తీసుకున్నామండి. మేమేంటంటే 0 deviation అంటాం. అంటే ఓన్లీ వీ బిల్డ్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఎలా అయితే ఉన్నాయో అలానే డీవియేషన్ లేకుండా, 0 deviation, ఎక్కడ కూడా డీవియేషన్ ఉండవు, డీవియేషన్ లేకుండా చేసాం. ఇది మొత్తం ఏంటంటే మీకు 11,060 square yards, అంటే ఆల్మోస్ట్ 2.29 acres కట్టిన బ్లాక్స్ అనమాట. 215 flats ఉన్నాయి. 200 అంతే, సింపుల్. మిగతాదంటే ఏం చేస్తారు? మిగతాదంతా ఓపెన్ స్పేస్ కింద. అంటే ఓపెన్ స్పేస్ వరకు 53% ఓపెన్ స్పేస్ ఉంది మా సైట్ లో. చాలా పెద్ద విశేషం, ఇంకా పెద్ద విశేషం అది. ఇంకా సో మీకు మా బిల్డింగ్ లో మధ్యలో పెద్ద ఓపెన్ స్పేస్ ఇచ్చాం టు పాస్ ద ఎయిర్. అది ఒక సైన్స్ యాక్చువల్గా. మనకి మండో హౌస్ అంటాం. అవును, ఆ పాతకాలంలో పైన మధ్యలో సెంటర్లో ఓపెన్ ఉంటుంది, సర్క్యులేషన్ అనమాట. అది వర్షం పడినప్పుడు ఇట్ మేక్స్ కూల్ ఆల్ ద రూమ్స్. ఎండ ఉన్నప్పుడు ఎండనంత తీవ్రత రానికుండా చూసుకుంటుంది, సర్క్యులేషన్ అవుతుంది, ఎయిర్ పాస్ ఉంటుంది. అది కూడా ఇచ్చాం మేము. అంటే టేకెన్ ఒక రెసిడెన్స్ అక్కడ ఉండటానికి ఎంత కంఫర్ట్గా ఉండాలి, ఆయన హెల్త్ ఎలా ఉంటుంది, హెల్త్ పాయింట్ ఆఫ్ లో కూడా మేము పెట్టుకొని వీ డ్రివెన్ ఎవ్రీథింగ్ అనమాట. వీ డిడ్ లాట్ మెనీ రీసెర్చ్. ఇక ఫైనాన్షియల్గా వచ్చేసరికి మీకు 0 deviation అన్నాను కదా, మీకు చిన్న ఇది చెప్తానండి. ఇంకోటి అంటే డీవియేషన్ అసలు చేయలేదు. 215 ఫ్లాట్స్ అప్రూవల్ వచ్చింది, 215 చేసాము. వి గాట్ HMDA అండ్ రేరా అప్రూవల్స్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే మా దగ్గర అతి చిన్న ఫ్లాట్ వచ్చేసరికి 1,026 square feet. ఇది వచ్చేసరికి మీకు 2 BHK. దీనికి మేము ఇస్తున్నది అన్డివైడెడ్ షేర్ 47 square yards. ఇట్ ఈస్ హ్యూజ్. 47 square yards. ఇట్ ఈస్ హ్యూజ్, రియలీ హ్యూజ్ అండి. నేను దీనికి డబుల్లో నేను చూశాను మా ఏరియాలో వచ్చేది. దీనికి డబుల్ కాదు, ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువ ఇస్తే కూడా ఇంత వస్తుంది మీరు చెప్పేది. కరెక్ట్. మీకు ఇట్లా మనం ఫైనాన్షియల్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి. నేను చెప్పేది కదా, బ్యాంకర్స్ చెప్పే క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, హైవే మీద ₹1,00,000 ఉంది గజం. మాది హైవేకి సెకండ్ బిట్, లెటర్స్ 75,000 70 అనుకుందాం. ఓకే, మీరు 70,000 అక్కడే 70 into 47 ఆల్మోస్ట్ ఇట్ రీచెస్ 35-30 lakhs రీచ్ అవుతుంది. అట్లానే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇవాళ ఏ బిల్డర్ అయినా సరే 2,200 అనేది ఇంకా స్టాండర్డ్ రేట్. అది ఏ బిల్డర్ అయినా సరే చెప్తే, అంటే క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 2,200 అనేది స్టాండర్డ్ రేట్. ఇది బిల్డింగ్ కోసం. ప్లస్ మేము క్లబ్ హౌస్ సపరేట్ కన్స్ట్రక్షన్, పార్క్స్, తర్వాత ఫుట్ పాత్స్ ఇవన్నీ ఇస్తున్నాం కదా, వాకింగ్ ట్రాక్స్, ఇవన్నీ ఇదంతా కలిపితే 3,000 పడుతుంది per square feet. 3,000 into 1,026 ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 30 lakhs రీచింగ్, 30+ అనమాట. 30+ ఆల్మోస్ట్ 70 lakhs అనేది మేము ఇచ్చే 1,000
వాల్యూ అనమాట. ఇది నేను చెప్పేది కదా, వెన్ బ్యాంకర్ కమ్, వెన్ హీ క్యాలిక్యులేట్ బిఫోర్ గివింగ్ ద లోన్, హీ క్యాలిక్యులేట్ వాట్ ఈస్ ద రేట్ గోయింగ్ దీనికి ఇంత వర్త్ ఉందా, వీళ్ళు ఎక్కువ పెట్టారా ప్రైస్ అని చూస్తారు. అంటే 70 lakhs వర్త్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ప్లాట్ వీఆర్ గివింగ్ జస్ట్ ఫర్ 50 lakhs. ఇక 50 lakhs మీద రిజిస్ట్రేషన్ అవి కలిపితే ఇట్ రీచెస్ 56 అనమాట. మీరు అన్నారు 60, ఇట్ ఈస్ నాట్ 60, ఇట్ ఈస్ 56 ఓన్లీ. 56 lakhs. ఇది ఇంకా కూడా పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనమాట. మీరు 4 లక్షలు అరగంటలో తగ్గించారు, ఇంకో అరగంట ఉంటే ఇంకో 4 తగ్గిస్తారేమో అనిపిస్తుంది. మీ ఉత్సాహం చూస్తుంటే పెంచాలనిపిస్తుంది మాకు. ఎందుకంటే 2 years నుంచి. ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్, యూ కెన్ సే ఇట్ ఈస్ ఏ క్లియరెన్స్ సేల్ అండి. కస్టమర్కి కొనుక్కునేటప్పుడు, ఎనీథింగ్ కొనేటప్పటికే 2 ఆఫర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ ది రియల్ ఎస్టేట్లో. 2 రకాలుగా ఆఫర్ వెళ్తుంది. ఒకటి ఏంటంటే అప్రూవల్స్ రానప్పుడు ఓటీపీ, 1 time పేమెంట్, ప్రీ లాంచ్ ఆఫర్ అని వెళ్తుంది. దిస్ ఈజ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎవర్ టు గ్రాబ్ ఇట్ అనమాట. అయితే ఇందులో రిస్క్ ఫ్యాక్టర్ ఉంది. ఎందుకంటే ప్రీ లాంచ్ అంటే అప్పటికి అప్రూవల్స్ ఉండవు, ఓటీపీ 1 time పేమెంట్ ఇచ్చేయాలి. మీకు ఆల్మోస్ట్ 50%కే మీకు ఫ్లాట్ కానీ విల్లా కానీ దొరికిపోతుంది. తీసుకున్న తర్వాత ఏమవుతుంది, బిల్డర్ దగ్గర డబ్బులు ఉండొచ్చు, బిల్డర్ దగ్గర అంత ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, కానీ మేము బిల్డర్స్ కూడా ఏంటంటే వీ డిపెండ్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే దేని మీద, అప్రూవల్స్ మీద, గవర్నమెంట్ రేరా మీద, దీని మీద డిపెండ్ అవుతాం. సో ఇవన్నీ అప్రూవల్స్ రావడానికి మే టేక్ టైమ్ సమ్ టైమ్స్. ఒకసారి 6 months పట్టచ్చు, ఒకసారి 1 year కూడా పట్టచ్చు. ఇంకేదైనా రోడ్ వైడనింగ్ ఇవి ఉంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైం అనమాట. సో మేము కూడా ఏం చేయలేం, బిల్డర్స్ కూడా. అంటే నాట్ ఓన్లీ యాజ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అది రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది 2 ఏళ్లలో అయిపోతుంది అనుకునేది 4 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 6 ఏళ్ళు కూడా కావచ్చు అనమాట. కానీ ఇంకో ఆఫర్ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మేము ఇస్తున్నాం కదా రెడీ టు మూవ్ ఇన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్లియరెన్స్ సేల్ అంటాం. క్లియరెన్స్ సేల్లో కూడా ఇది నేను ఏదైతే చెప్తున్నానో ఇది డిస్కౌంటెడ్ ప్రైస్. వాట్ ఐమ్ టెలింగ్, యాక్చువల్ మా కాస్ట్ వచ్చరికి 5,200 per square feet అనమాట. ఐఎమ్ టెలింగ్ 4,500 ఇప్పుడు. సో ఒక 20 to 25 flats వరకు వీ సెల్ ఇట్ ఆఫ్ లైక్ దిస్. ఆఫ్టర్ దట్ మేము రెగ్యులర్ ప్రైస్కి వెళ్ళిపోతాం అనమాట. ఇట్ ఈస్ రేర్ ఆపర్చునిటీ అనమాట. ఇది ఆఫర్ ప్రైస్ మాత్రమే. ఆఫర్ ప్రైస్. క్లియరెన్స్ సేల్లో ఏమవుతుందంటే మాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, రెడీ టు మూవ్ ఆన్. ఎవరైనా వస్తే హ్యాపీగా చూసుకోవచ్చు, చూసుకొని అన్ని మా బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి, మా క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ చూడొచ్చు, లైఫ్ స్టైల్ ఇమ్యూనిటీస్ ఇవన్నీ చూసిన తర్వాత దే కెన్ బై అనమాట. ఇప్పుడు కనుక తీసుకుంటే ఇట్ విల్ బి ఎ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఇల్లు కొనడం కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇవాళ తీసుకున్నారు అనుకున్నా, లెటర్స్ డౌన్ ద లైన్ ఒక 4 సార్లు చూస్తాం, ఫ్యామిలీ వస్తారు, మాకు బెడ్రూమ్లో ఇలాంటి కలర్స్ కావాలి, మాకు కబోర్డ్స్ ఇలా కావాలి, మా పిల్లలకి ఏమో డ్రాయింగ్ ఇలా కావాలి అనేది. అంటే ఎలా అయితే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఉంటుందో ఆ రకంగా ఇంటీరియర్స్ కనుక చేయించుకుంటూ వెళ్తే ఇట్ విల్ బికేమ్ ఏ ఒక బ్యూటిఫుల్ జర్నీ అవుతుంది. జస్ట్ వచ్చాము కొన్నామని కాకుండా దీన్ని ఎలా మనం ట్రాన్స్ఫార్మేషన్ చేసుకుంటూ మాకు కంఫర్ట్గా తీసుకెళ్ళామనేది కూడా వస్తుందన్నమాట. సో ఇఫ్ బై నౌ ఇట్ విల్ బి ఇమీడియట్ 3 to 4 monthsలో మీకు ఇంటీరియర్స్ అవి చేసుకుని చక్కగా కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా, అసలు ఎంత బాగా చెప్తున్నారంటే. అండ్ అసలు క్వైట్ లైఫ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్ అజయ్ గారు. అవును. అంటే మనకి సిటీలో ఉన్నామన్న కంఫర్ట్ అనుకుంటున్నాం కానీ కంఫర్ట్, బట్ యాక్చువల్లీ ఈ రద్దీలో, ఈ వైబ్రేషన్స్, ఈ పొల్యూషన్లో కూడా మనకి ఎవ్రీబడీస్ క్రేవింగ్ కొంచెం దూరంగా, బట్ మరీ దూరం కాకుండా మంచి ఒక బ్యూటిఫుల్ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. నేనైతే టెంప్ట్ అయిపోతున్నాను. తప్పకుండా తర్వాత ఇలాగా చాలా చేంజెస్ వచ్చింది లైఫ్లో. సో ఇప్పుడు మీరు చూసారా, ఆల్మోస్ట్ నాకు నేను యూకే వెళ్ళాను యాక్చువల్గా ఒక సెమినార్ అటెండ్ అవ్వడానికి. దే ఆర్ ఆస్కింగ్, బంజారా హిల్స్లోను జూబ్లీ హిల్స్ నుంచి చాలా విల్లాస్ అమ్మకానికి వస్తున్నాయి, ఎందుకు అంటే మార్కెట్ బాగాలేదనే. ఈ క్వశ్చన్ నెక్స్ట్ అడగబోయాను, మీరే చెప్పండి అజయ్ గారు. సో వై దే ఆర్ సెల్లింగ్ అని చెప్పేసి చాలా వస్తున్నాయి అనమాట రీసేల్కి. పీపుల్ దే వాంట్ మూవ్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ అండి. ఒక 1/2 acre 1 acreలో అలా తీసుకుని చక్కగా ల్యాండ్స్కేపింగ్, గ్రీనరీ, గార్డెన్స్ చేసుకుని ఒక మంచి లైఫ్ స్టైల్ని, హోమ్ ఈజ్ నాట్ జస్ట్ షెల్టర్, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ దట్ అనమాట. రియల్లీ వీఆర్ ప్రపోర్షనట్లీ ఇంటిగ్రేటెడ్ విత్ ద నేచర్ అండి. వీఆర్ పార్ట్ ఆఫ్ ద నేచర్. మీరు నేచర్కి కంఫర్ట్గా ఉన్నంత వరకు నేచర్ ప్రొటెక్ట్స్ యూ. ఇఫ్ యూ గో అగైన్స్ ద నేచర్, సో ఇంకా ఎలా ఉంటుంది, లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. హెల్తీగా అంటే ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైఫ్ లీడ్ చేయలేం. రోజు ఏదో ట్యాబ్లెట్ చేసుకుని నెట్టడం తప్పితే లైఫ్ని, ఇట్స్ నాట్ ఏ మెంట్ ఫర్ అస్ అనమాట. మనం దానికి పుట్టాలి కదా యాక్చువల్లీ. వీ నీడ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ ఫుల్ స్పెక్ట్రమ్ అనమాట. వెన్ యూ కనెక్ట్ విత్ ద నేచర్, మదర్ ఎర్త్, వెన్ యూ అవే ఫ్రమ్ ద పొల్యూషన్, హ్యావింగ్ లాట్ ఆఫ్ గ్రీనరీ విత్ నేచర్, ఆటోమేటిక్లీ ఏంటంటే స్ట్రెస్ లెవెల్ బికమ్ 0. అది. అండ్ ఆ స్పిరిచువల్ ఇది ఉన్న వాళ్ళకైతే, మరీ స్పిరిచువల్ థాట్స్ ఉన్న వాళ్ళకి ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఒక క్వైట్ లైఫ్ కోరుకుంటూ, సరే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి చాలా కన్వీనియంట్. అవునండి. దాంతోపాటు అఫ్ కోర్స్ ఈవెన్ సిటీ కమ్యూట్ ఉన్నా కూడా ఇట్స్ ఓన్లీ 25 minutes, అట్ మోస్ట్ 40 minutes. ఇక్కడ నుంచి వెళ్తే కూడా 40 minutes అనుకుంటున్నాం మనం. వెరీ వెరీ కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్. ఎన్ఆర్ఐస్ కూడా చాలా కంఫర్ట్ అండి. ఎన్ఆర్ఐస్ చాలా మంది ఇప్పుడు మిక్స్డ్ థాట్స్లో ఉన్నారన్నమాట. అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి ఇండియా అయితే గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్, అక్కడేమో కొంచెం టైట్ అవుతున్నాయి పరిస్థితులు. లేక యూఎస్ కానీ, యూరప్ కానీ,
ఇలాంటి ప్లేస్లో. నౌ దే ఆర్ ప్రిఫరింగ్ టు కమ్ టు ద హైదరాబాద్ అనమాట. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా కంఫర్ట్. ఎందుకంటే వాళ్ళు రావాలన్నప్పుడు ఎంతసేపటికి నియోపోలిస్లో 8 కోట్లు 9 కోట్లు తప్పితే అందరికి అదే దృష్టిలో పడిపోయింది. 8 కోట్లు 9 కోట్లు పోనీ అంత పెట్టి కొనుక్కొని వస్తే పర్లా, వస్తామని చెప్తారు రారు, 5 ఏళ్ళకి వస్తామంటారు, 10 ఏళ్ళకి కూడా వస్తారో రారో చెప్పలేం. అలాంటి వాళ్ళు కూడా ఇది కంఫర్ట్. స్మాల్ 60 lakhs బడ్జెట్ నథింగ్ ఫర్ దెమ్. రైట్. హ్యాపీగా కొనుక్కొని ఇంటీరియర్స్ చేసుకొని వెనెవర్ దే కమ్, సరదాగా ఒక సెటప్ అనమాట. వచ్చినప్పుడల్లా హ్యాపీగా అక్కడ ఉండేసి అక్కడి నుంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఎన్ఆర్ఎస్ ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఎక్కువగా వాళ్ళు హౌ డూ దే స్పెండ్ దేర్ టైం. ఏదైనా ఫంక్షన్లు ఉంటే ఊళ్ళకి వెళ్తారు. అక్కడ మనకి ఓఆర్ఆర్ ఉంది, తర్వాత రాబోయే కాలంలో రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. విత్ ఇన్ నో టైం ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుని ఓఆర్ఆర్ నుంచి ఎక్కడికైనా ఫంక్షన్లకి వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవచ్చు. అలానే వీళ్ళు ఒక మంచి లైఫ్ స్టైల్, లేదా చుట్టుపక్కల మీకు అన్ని ఒక 10 kilometers రేడియస్లో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అంటే మల్టీప్లెక్స్లు కానీ ఒక సోషల్ లైఫ్ కూడా ఉంది. మూవీస్కి వెళ్ళాలన్నా లేకపోతే షాపింగ్ చేయాలన్నా దిస్ ఈజ్ ద కంఫర్ట్ జోన్ అనమాట. అట్లానే మీకు ఎయిర్పోర్ట్కి 45 minutesలో వెళ్ళిపోతాం. సో దీస్ ఆర్ ఆల్ ద గుడ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇట్ ఈస్ గుడ్ స్మాల్ విత్ అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంతసేపు పడుతుంది? 45 minutes. 45 minutes అంతే. ఇక్కడ నుంచి కూడా 45 minutes పడుతుంది. మేము ఏంటంటే అక్కడ అది హైవే కదా, మేము 6 minutes 10 minutesలోకి ఓఆర్ఆర్ ఎక్కితే ఉంది, ఇంక ఇమీడియట్గా వెళ్ళిపోతాం అనమాట అక్కడి నుంచి. జస్ట్ ఇట్ ఇస్ హార్డ్లీ. సో టూ గుడ్ టు బి ట్రూ. అండ్ మీరు అన్నారు క్లబ్ హౌస్ ఒకటి ఉంది, దాంతో పాటు మీకు అందులో జిమ్ ఉంటుందా? జిమ్ ఉంటుంది. జిమ్ ఉంటుంది. విపరీతమైన అంటే పెద్ద పెద్ద విశాలమైన ఏరియాస్ పిల్లలు ఆడుకోవడానికి. అవునండి. సో అది కాకుండా వాక్వేస్, వాకింగ్ ట్రైల్స్ అన్నీ ఉన్నాయి. అవును. గేటెడ్ కమ్యూనిటీ విత్ కంప్లీట్ సెక్యూరిటీ. అవునండి. అండ్ మీరు బ్రిక్స్ తో కట్టారు కాబట్టి దానికి క్వాలిటీ ఇట్స్ మోర్ ఈకో ఫ్రెండ్లీ హోమ్. అండ్ అన్నిటికంటే మించి ఏంటంటే మీరు చెప్పారు 56 లక్షల్లో ప్రైస్. ఇక వాటర్ కూడా ఉందండి. ఇది వాటర్ వీ హ్యావ్ టు ఇమాజిన్ 225 feet లో గాట్ ద వాటర్. సో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చెప్పండి ఫస్ట్? ఇది 5 floors అండి. 5 floors. G+5. G+5 అంటే నాట్ టూ హై. నాట్ టూ హై కాబట్టి నీళ్ళు రావు, మోటార్ ఎక్కించుకోవాలి అలాంటివి. నీళ్ళు అసలు ప్రాబ్లమే లేదు. 225లోనే వీ గాట్ ద వాటర్ అనమాట. ఇమాజిన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 members ఆఫ్ ఒక ఫ్యామిలీకి ఎవ్రీడే వీ నీడ్ 500 liters అనమాట. అంటే స్నానానికి కానీ, బట్టలు ఉతుకోవడానికి కానీ, అంట్లు తోముకోవడానికి, మాపింగ్కి అన్నిటికీ అదే చాలా రిజర్వ్డ్ అనమాట. అదే 2-3 days వస్తుంది యాక్చువల్గా. బట్ వీఆర్ గివింగ్ 1000 liters పర్ ఫ్యామిలీ అనమాట. అంత కెపాసిటీ ఉన్న వాటర్ ఫెసిలిటేట్ చేసాం అనమాట. కింద గ్రౌండ్లో ఉన్న సంప్స్ కానీ, పైన ఉన్న ట్యాంక్స్ కానీ అనమాట. సో కంప్లీట్ ఫుల్ అండ్ ఒకసారి ఇఫ్ యూ కమ్ నో, ఇంకా మళ్ళీ మీకు సెకండ్ థాట్ రాదా, ఎక్కడికో వెళ్ళిపోయి ఉండాలనే సెకండ్ థాట్ రాదనమాట. అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వుడ్ డిజైన్ ఇట్ అనమాట. సో ఒక్క మాట అజయ్ గారు, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నుంచి బయటికి వెళ్ళాక హైవే యాక్సెస్ రోడ్ ఎలా ఉంది? జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అండి. మీరు బయటకు వస్తే కనిపిస్తూ ఉంటుంది. అంటే 200 feet, హార్డ్లీ 1 minute అంతే. 1 minute విల్ గెట్ ఇంటు ద హైవే. అక్కడికి వెళ్తే మీకు అన్ని 7-seaters, బస్సెస్, ఆటోస్, ర్యాపిడోలు అన్నీ కనిపిస్తాయి. అండ్ అక్కడ నుంచి ఓఆర్ఆర్ 6 kilometers ఉంది. 6 kilometers అంతే 6 kilometers. ఇప్పుడు హైవే ఎక్స్పెన్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు 10 minutes పడుతుంది మాకు రెగ్యులర్గా. ఎక్స్పెన్షన్ వరకు June 2026కి అయిపోవాలి యాజ్ పర్ దిస్ వన్. మేబీ ఇంకో 3 months డిలే అయినా కూడాను. తర్వాత 6 minutes. ఒకసారి మనం హైవే ఎక్కితే ఫ్లైఓవర్ ఎక్కుతాం, ఫ్లైఓవర్ ఎక్కితే అక్కడే దిగుతాం డైరెక్ట్. సో తప్పకుండా ఫస్ట్ హోమ్ కొనుక్కుంటున్న వాళ్ళకైతే ఈ ప్రైస్ కూడా చాలా చాలా అనుకూలం, టెంప్టింగ్. అండ్ లేదు రిటైర్మెంట్ హోమ్, లేదు వెకేషన్ హోమ్, ఏ విధంగా అనుకున్నా కూడా చాలా టెంప్టింగ్ ప్రైస్కి. అండ్ రాను దీని ఫ్యూచర్ ఎలా ఉంటుందని నెక్స్ట్ అడగబోతున్నాను. అంటే గ్రోత్ మనం చూస్తున్నాం. గ్రోత్ మనకి వెస్ట్ సైడ్ అయితే సాచురేట్ అయిపోయింది హైదరాబాద్లో. మనకి లుక్ ఈస్ట్ పాలసీ అని ఒకటి పెట్టారు. ఈస్ట్లో కూడా ఘట్కేసర్ అటువైపు అంతా కూడా డెవలప్ చేసుకుంటూ. సో ఈ ఏరియాలో మనకి రాబోయే 5-10 ఏళ్లలో గ్రోత్ ఎలా ఉంటుంది అజయ్ గారు? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. మనం ఇమాజిన్ చేయొచ్చు యాక్చువల్గా. సో హైదరాబాద్ కూడాను ఒక్కొక్కటి క్రేజీ ఏరియాస్ ఉన్నాయన్నమాట. మనం 25 years బ్యాక్ వెళ్తే దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ ద ఫేమస్ అనమాట. యాక్చువల్గా దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్ అనేది ఒక పెద్ద ఇది అనమాట. అంటే మన ఆంధ్రా నుంచి ఎక్కువగా వచ్చేవాళ్ళు కాబట్టి అక్కడ. సో అది ఒకప్పుడు ఫేమస్. అందుకు ప్రతి ఒక్కరు వచ్చి దిల్షుక్ నగర్లో, ఎల్బీ నగర్లో ఉండాలని అనుకునే పరిస్థితి ఉండేది. తర్వాత 1996, 1998 తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, అమీర్పేట అనేది అందరికీ సాఫ్ట్వేర్ వాళ్ళకి అడ్డా అయిపోయింది. అన్ని కోర్సెస్ మేము కూడా అక్కడే నేర్చుకున్నాం. C++, C# అని ఇవన్నీ అక్కడే నేర్చుకున్నాం. సో వెన్ వీ స్టార్టెడ్ ఆ అట్మాస్ఫియర్ చూసేసి ఇక అమీర్పేట ఈజ్ ద బెస్ట్ వే టు లివ్ అని చెప్పేసి ఫిక్స్ అనమాట. సో అమీర్పేట అనేది ట్రెండింగ్ అయింది. మీకు అమీర్పేట నుంచి ఆ రోడ్డు ప్రస్థానం చెప్తాను. జస్ట్ ఇమాజిన్ హౌ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదే డెవలప్మెంట్ యాక్టివిటీ ఎలా ఉంది, మీరు 5 years తర్వాత ఎలా ఉండబోతుంది అనే దానికి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గివింగ్ ద ఆన్సర్ అనమాట. సో అమీర్పేట ఫిల్ అయిన తర్వాత అమీర్పేట నుంచి జనాలు సనత్ నగర్, భరత్ నగర్ అని, తర్వాత కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, KPHP తర్వాత కూడా మీకు వెనుకున్న ప్రగతి నగర్, బాచుపల్లి దాకా. మళ్ళీ అలా ముందుకు వస్తే మీకు మియాపూర్ తర్వాత చందానగర్, తర్వాత BHL, పటాన్ చెరువు, ముత్తంగి తర్వాత మాదనమాట. ఆ ఫోర్స్ ఎలా అయితే ఉందంటే
ఆ హైవే అనేది ఏ రోజు కూడా ఆగలేదండి. మార్కెట్ ఎలా ఉన్నా కూడాను ఈ నేను చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయో అలాగా అసలు ఆ పరంపర, ఆ డెవలప్మెంట్ తాలూకా పరంపర అనేది కంటిన్యూ అవుతూ అలా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అది ఇప్పుడు రాబోయే కాలంలో ఎక్కడ దాకా వెళ్తుందంటే, ఇప్పుడు జహీరాబాద్లో నిమ్స్ అనే ఒకటి మొన్న మోడీ గారు కూడా ఇనాగ్రేట్ చేశారు అది. సో నిమ్స్ అనేది ఒక పెద్ద 2000 ఎకర్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ సంథింగ్ పెద్ద హబ్ అదనమాట. దే ఆర్ కమింగ్. అక్కడ దాకా ఆ ప్రస్థానం ఉంటుంది చెప్పుకుంటూ పోతే. సో మీకు రాబోయే 5 ఇయర్స్లో మళ్ళీ మనం ల్యాండ్స్ ఏమైనా కొనాలంటే ఇంకా అక్కడ దాని తర్వాత ఒక కంది తర్వాత సంగారెడ్డి తర్వాత ఆలోచించుకోవాలి. ఇదే మీటింగ్ మన 5 years తర్వాత ఇట్లానే కంది తర్వాత ఉన్న డెవలప్మెంట్స్ ఏందో మాట్లాడుకుంటాం అనమాట. ఇదే మీకు మర్చిపోతాయి. ఎందుకంటే అలా ఫిల్అప్ అవ్వడానికి రెడీగా ఉంది హైదరాబాద్. ఆల్రెడీ అవుతా ఉందండి. అండ్ అందరికీ తెలిసిన విషయం దట్ మనకి ఆల్రెడీ సౌత్ సైడ్ బాగా డెవలప్ అవుతుంది. వెస్ట్ అయితే చెప్పాము, ఈస్ట్ చూస్తున్నాము. అన్ని వైపులా కూడా హైదరాబాద్లో ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చి ఇక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. వాటి అన్నిటితో పాటు స్మాల్ బిజినెసెస్కి అండ్ అసలు మోస్ట్ ఫర్టైల్ అబండెన్స్ సిటీ ఏదంటే ఇవాళ హైదరాబాద్. 100%. అండ్ ఇంకా మూసీ ప్రక్షాళన జరిగాక సీఎం గారు చెప్తూనే ఉన్నారు కూడా చెప్పారు కదా, సూపర్. అదే సో విజన్, గవర్నమెంట్ విజన్స్ అన్ని చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయినాయండి. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒకటి సంక్షేమ పథకాలు. మనకు తెలిసింది ఏంటంటే గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు, ఓట్ బ్యాంక్ని కాపాడుకోవటం, ఉన్న రాజకీయాలని కాపాడుకోవటం, సీట్ని కాపాడుకోవటం, ఇంతవరకే మనకు తెలుసు. యాక్చువల్లీ అవుట్ ఆఫ్ దట్ హౌ దే ఆర్ డ్రైవింగ్ యాక్చువల్లీ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీలో కూడా ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది టోల్డ్. అవును. సో ఒకవైపు రాజకీయాలు అది వేరు, కాపాడుకోవటము అది దట్ ఈస్ డిఫరెంట్ సారా. అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో హౌ దే ఆర్ ఫోకసింగ్. అది ఆ పరంపర మనం లక్కీగా ఏంటంటే ఫ్రమ్ 90s నుంచి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఆయన, దాని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ కానీ, దాని తర్వాత వచ్చిన రోషా గారు కానీ, కేసీఆర్ కానీ, ఇప్పుడు నేను అంటే అది మైండ్లో అది ఇది ఈ పని నేను కంటిన్యూ చేయాలనేది ఒక పరంపర నడుస్తూ ఉందన్నమాట. దట్ ఈస్ వే హైదరాబాద్ బికెమ్ ఏ గ్లోబల్ సిటీ రైట్ నౌ. యు నో దట్ హైదరాబాద్ ఈజ్ యాడింగ్ ఎవ్రీ ఇయర్ 3 lakh people అనమాట. 3 లక్షల మంది హైదరాబాద్కి ప్రతి సంవత్సరం యాడ్ అవుతున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు ఇమాజినేషన్ చెప్తాను, ఒక రాజమండ్రి, లేకపోతే ఒక కాకినాడ, అంటే ఒక కరీంనగర్, ఒక మహబూబ్ నగర్, ఇలాంటి అంటే ఆ జనాభా అనమాట. దే ఆర్ యాడింగ్ అనమాట. 3 lakhs పాపులేషన్ ఆఫ్ దిస్ ఏరియాస్ రాజమండ్రి, కాకినాడ, అంత ప్లేస్ హైదరాబాద్కి రిక్వైర్మెంట్ ఉంది. జనాలు కూడా అలా యాడ్ అవుతున్నారు. ఐటీ నుంచి మీకు ఎవ్రీ ఇయర్ 1,50,000 ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇక్కడ. 1,50,000. అదర్ సెక్టర్స్ లైక్ ఫార్మా అండ్ అదర్ సెక్టర్స్ ఒక 50,000 జనరేటింగ్. అంటే 2 lakhs పాపులేషన్, దే ఆర్ గెటింగ్ ద జాబ్ ఆపర్చునిటీస్ హియర్. సో మళ్ళీ 2 lakhs అంటే 2 lakhs క్యాలిక్యులేట్ చేయలేము. ఇంకా యాక్చువల్లీ చేస్తే ఇంకా ఇద్దరిని ఎక్కువ యాక్సెస్ చేయాలి. నేను వచ్చాను అనుకో, నేను ఒక్కనే రాను కదా, మా మదర్ను ఫాదర్ను తెస్తాను, లేకపోతే నా ఫ్యామిలీని తీసుకొస్తాను, మా బ్రదర్ని చదువుకోవడానికి తీసుకొస్తాను. సో 5 లక్షల మంది అనుకోండి. నేను 3 ఇచ్చాను యాక్చువల్లీ. అంతమంది యాడ్ అవుతున్నారు. దట్ ఈస్ వాట్ హైదరాబాద్ ఫినామినల్లీ ఎక్స్పాండింగ్. సో న్యాచురల్లీ మనకు ఆవశ్యకత అంటే బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. అందుకే హైదరాబాద్ పరిధి ఇలా ఉన్నది. ఇలా గుండెకాయ ఎలా అయితే ఇలా పెరుగుతూ పోతుందో, అంటే విశాలంగా అందరినీ చేర్చుకుంటూ, అలాగా హైదరాబాద్ కూడా అంత అందంగా తయారైందండి. హైదరాబాద్ ష్యూర్ అండి. మన లక్ ఏంటంటే మనకు తెలియక ఇన్ఫ్రా ముందు చేసుకుంటూ వెళ్ళిపోయాం. తర్వాత ఏం జరుగుతుంది పక్కన పెట్టండి. ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, లేకపోతే ఐటీకి ఇచ్చిన కారిడార్స్ విషయంలో కానీ, అట్లానే మెట్రోస్ కానీ తెలియక ఇవి చేసుకుంటూ వెళ్ళాం. దట్ విల్ బికమ్ ఏ బూమ్ ఫర్ అస్. ఇప్పుడు అన్ని ఐటీ కంపెనీస్, గ్లోబల్గా ఉన్న జీసీసీ కంపెనీస్, దే ఆర్ లుకింగ్ ఇన్ ద హైదరాబాద్. 2 places చూస్తారండి వాళ్ళు. ఒకటేంటంటే ఎనీ కంపెనీ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉన్న కంపెనీస్, ఇఫ్ దే వాంట్ టు గో టు ద ఎనీ అదర్ కంట్రీ, దెర్ ఆర్ 2 reasons. వన్ ఈస్ టు సెల్ ద ప్రోడక్ట్. జనాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళాలి, ప్రోడక్ట్ సెల్ చేయాలి. నెంబర్ 2 టు గెట్ ఎ మ్యాన్ పవర్. మీకు ఫారిన్ కంట్రీస్లో మ్యాన్ పవర్ చాలా తక్కువ, చాలా కాస్ట్ ఎఫెక్టివ్. దే ఆర్ లుకింగ్ ఇన్ టు ద 2 countries అనమాట. ఒకటి చైనా, ఒకటి ఇండియా. ఈ 2 countries వితౌట్ దీస్ కంట్రీస్ కెనాట్ ఇమాజిన్ ద వరల్డ్ గ్రో అనమాట. ఈ 2 countries మీద ఉంది. 2 countries కూడా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, చైనాలో యాక్చువల్గా మీకు యూత్ లేరు. అంటే మన దగ్గర 15 years నుంచి 35 years అండ్ యూత్ అంటే వర్కింగ్, ఈ యూత్ అనేది 67% ఉంది మనకి. ఇమాజిన్ దీస్ ఏజ్ గ్రూప్స్ కమింగ్ 15 years ఎంత శ్రమ చేస్తారు ఒక నేషన్ని డెవలప్ చేయడానికి. ఇమాజిన్ 67%. అట్లానే 35 years నుంచి 60 years ఉన్నవాళ్ళు 27% మన దగ్గర ఉన్నారు. చైనాలో ఇమాజిన్ 15 to 35 years ఉన్నవాళ్ళు 27% ఉన్నారు. అంటే రాబోయే 15 ఏళ్లలో ఇమాజిన్ దీస్ వీళ్ళు ఓన్లీ 27% పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద నేషన్. సో 35 నుంచి 60 years ఉన్నవాళ్ళు వీరంతా వర్కింగ్ పీపుల్ గురించి మాట్లాడారు. దే హ్యావ్ ఆల్మోస్ట్ 27% ఉన్నారు. సో లైక్ దిస్ మనం వరల్డ్ ఇమాజిన్ చేయొచ్చు హౌ ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఇదొకటి. ఇంకోటి మీకు మన ఎకానమీ కనుక చూస్తే, ఇండియన్ ఎకానమీ పాస్ట్ 2020 నుంచి చూస్తే 6.6 నుంచి 7.54% మన జీడిపి ఉంది గ్రోత్
దిస్ ఇస్ ద హైయెస్ట్ గ్రోత్, అసలు టాప్ నాచ్ గ్రోత్ ఇన్ ద వరల్డ్ ఐ కెన్ సే. టు రీచ్ ద 2% జీడిపి మీకు యూరోప్ కంట్రీస్ కానీ అమెరికా లాంటి కంట్రీస్ అసలు చాలా కసరత్తు చేస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ వే అనమాట. సో అలానే ఉన్న హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ వచ్చినప్పుడు ఎక్కడికి వస్తాయి, వేర్ దే వాంట్ టు కమ్, ఆబ్వియస్లీ దే వాంట్ టు కమ్ ఫర్ ద మెట్రో సిటీస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ కానీ ఇన్ఫ్రా కానీ. ఇలాంటి మెట్రో సిటీస్లో పోల్చుకుంటే ముంబై ఉంది, కలకత్తా సాచురేట్ అయిపోయాయి అవన్నీ. అంతే, ముంబై, కలకత్తా, చెన్నై, ఢిల్లీ పొల్యూషన్, బాంబే కూడా పొల్యూషన్, కల్కటా నాట్ డెవలప్డ్ యాక్చువల్లీ, అవును, అండ్ చెన్నై కూడా మనకి వెదర్ వైజ్ నాట్ ఐడియల్, అవును, అంటే కంపేర్ టు హైదరాబాద్ చెప్తున్నాను. బెంగళూరు కూడా అదే పరిస్థితి ఉంది. బెంగళూరు అయితే అసలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి మీకు తెలియదు కాదు, 2 hours పడుతుందండి. 2 hours పడుతుంది అది. సో అలా చూసుకుంటే మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల రయ్యమని ఇలాగా విమానం వేసుకుని వెళ్ళిపోయినట్టు 40-45 minutes ఎనీ పాయింట్ యూ కెన్ రీచ్ థ్యాంక్స్ టు ఓఆర్ఆర్. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు వచ్చి రాబోయే కూడా రీజనల్ రింగ్ రోడ్స్ ఇవన్నీ కూడా చాలా భూమి ఇస్తాయి. ఇప్పుడున్న మెట్రో కూడా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇప్పుడు 69 kilometers సెకండ్ మెట్రో వచ్చరికి 169 kilometers, అంటే సిటీ అవుట్స్కట్స్ని కవర్ చేస్తూ వస్తుంది అనమాట. స్టడీ చూసారా, ఇప్పుడు మనం ఎవ్రీ మీకు మెట్రో స్టేషన్లో 8,000 people ఆర్ ట్రావెలింగ్ ఎవ్రీడే. అందులో 3,000 ఏమో చుట్టుపక్కల 1-2 kilometers ఉండేవాళ్ళు. 5,000 people ఆర్ కమింగ్ ఫార్ ఫ్రమ్ 10-15 kilometers కూడా బైకుల మీద వచ్చేసి దే ఆర్ పార్కింగ్ దేర్ బైక్, దే ఆర్ యూజింగ్ దట్ మెట్రో. ఇప్పుడు అదే మనం అవుట్స్కట్స్ కనుక మెట్రో వెళ్ళిపోతే వీళ్ళందరూ బైకుల మీద వచ్చే పని లేదు, దే కెన్ యాక్సెస్ ద మెట్రో అనమాట. సో లైక్ దట్ లాట్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈజ్ హ్యాపెనింగ్ అనమాట. సో హైదరాబాద్ వీఆర్ రియలీ లక్కీ టు హ్యావ్ ఏ ప్లేస్ ఇన్ హైదరాబాద్. సో ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు హ్యావ్ అంటే బీ పార్ట్ ఆఫ్ దిస్ హిస్టారిక్ హైదరాబాద్ చాలా అద్భుతంగా ఇవాల్వ్ అయిపోయింది. ఇంకా డెవలపింగ్ హిస్టారిక్ మూమెంట్లో మీరు క్యాప్చర్ చేయాలి, ఒక చిన్న భూమి, ఒక ఇల్లు, ఒక జ్ఞాపకం నాకు హైదరాబాద్లో కావాలంటే 56 లక్షలకి ఈ ఫ్లాట్ తప్పకుండా మీరు చూడాలి. నేనైతే వచ్చి చూస్తాను అజయ్ మోస్ట్ వెల్కమ్ అండి, ప్లీజ్ ఇఫ్ యూ అలౌ us, మేము వచ్చి ఒకసారి మీ లొకేషన్ కోసం చూడాలి, ఆ చుట్టుపక్కల ఎలా ఉందో ఒక వైబ్ రావాలి. తప్పకుండా విల్ కమ్ అండ్ సీ యువర్ వెంచర్ సార్ వెరీ సూన్. యువర్ అ గ్రేట్ ఎక్స్పర్ట్ యాక్చువల్లీ. మీరు మీడియా వారు కావడంతో అన్ని స్టడీ చేసి మీరే జల్లెడ పట్టేశారు అందరి వైపు నుంచి. సో అందరికి డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది. అది యాక్చువల్గా ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఒక కన్వెన్షనల్ థాట్ ప్రాసెస్ ఉంటుంది, అంటే లిమిటెడ్. మనం ఏదన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే 2 రకాలుగా ఆలోచించాలండి. ఒకటేమో సూక్ష్మంగా ఆలోచించాలి, స్థూలంగా కూడా ఆలోచించాలి. సో అందరూ చిన్న కన్వెన్షనల్ మైండ్ కాదు, యాక్చువల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ వాట్ రియల్ హ్యాపెనింగ్. కరెక్ట్. సిటీ ఏం జరుగుతుంది, మేము ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, తర్వాత ఏం కాబోతుంది అనేది ఇఫ్ ఇది అండర్స్టాండ్ అనుకోండి. ఈ నాయిస్ ఏదైతే ఉందో, మార్కెట్ లేదు, పడిపోయింది, ఈ 90% నాయిస్ ఏదైతే ఉందో, మొత్తం మీడియా నాయిస్ 90% ఉంటుంది. 10% అనేది ఇంకా రెగ్యులర్గా, అంటే కొంచెం ఫోకస్గా ఉన్నవాళ్ళు, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పి కనుక దృష్టిలో పెట్టుకుని రీసెర్చ్ చేస్తే యూ సింప్లీ బై అండ్ గో ఫర్ ద రిజిస్ట్రేషన్. ఇవాళ రీసెంట్గా 3-4 నెలలు ఇచ్చేది మాకు రిజిస్ట్రేషన్ బాగా పెరిగినాయి. ఇమాజిన్ అండి, మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ స్లాట్ దొరకాలంటే సంగారెడ్డికి చెప్తున్నాను 15 days పడుతుంది రిజిస్ట్రేషన్ స్లాట్ చేయాలి. అంటే మీకు ప్లాట్ ఇవాళ కొంటే మేము స్లాట్ బుక్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 10-15 days ఇన్ బిట్వీన్ అనమాట. మేము యాక్చువల్గా 4 o'clock స్లాట్ బుక్ ఉంటే మేము 3:45 అక్కడ ఉంటాం. దట్ ఈస్ అవర్ ప్లాన్. ఇప్పుడు మా వీళ్ళు ఎవరు స్టాంప్ వెండర్స్ వాళ్ళకి పిలిచి, సార్ 4 o'clock మీ స్లాట్ సార్, 11 ఇంకా మీరు బయలుదేరని అంటారు. అంటే దట్ మచ్ టైమ్ ఇన్ అడ్వాన్స్ వీ నీడ్ టు గో. మళ్ళీ అది అయ్యేసరికి 7-8 అవుతుంది అనమాట. దట్ ఈస్ వాట్ గోయింగ్ ఆన్. రైట్. దిస్ ఈజ్ వాట్ రియాలిటీ హ్యాపెన్స్, బట్ స్టిల్ నాయిస్ ఈస్ ప్లేసింగ్ వైటల్ రోల్ ఇన్ దట్. బాగలేదు అనే దాని మీద ఉందన్నమాట. చాలా బాగుంది అజయ్ గారు. సిల్వర్ స్టాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా వారి స్వాగత్ జూబిలియంట్ మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇది ఇన్నిసార్లు చూపించిన కారణం ఏంటంటే ఈ ప్రైస్ నాకు ఇంకా కూడా నిజమా అలా అనిపిస్తుంది అనమాట. సో 56 నుంచి 60 లక్షలు మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కలుపుకుని అన్నీ కలుపుకుని మీ ఇంటీరియర్స్ చేయించుకున్నా కూడా, బాగా లావిష్గా చేయించుకున్నా కూడా 70 లక్షల లోపు మీరు సెటిల్డ్గా ఒక ఇంటివారు అయిపోవచ్చు. అది కూడా మన హ్యాపెనింగ్ హైదరాబాద్లో. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉండే నంబర్ని మీరు కాంటాక్ట్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్. తప్పకుండా త్వరపడదామని చెప్తాను. లెట్ us grab this opportunity. అజయ్ షేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండి. కమ్ అగైన్ అండ్ విజిట్ యూ. అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా మాకు ఎప్పటికప్పుడు మీరు మా గైడెన్స్ అండ్ టిప్స్ ఇవ్వాలండి మా ఛానల్లో. పూర్తిగా అండి. ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ మై ప్లెజర్ టు బి దేర్ అన్నమాట. తప్పకుండా we will definitely access all your information for our viewers. Please, with the data, if you give any Hyderabad how it is happening, I have every data of metro దగ్గర నుంచి ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్పాన్షన్ దగ్గర నుంచి తర్వాత రాబోయే రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఇవన్నీ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ డేటా అనమాట. సో ఐ కీప్ స్టడీయింగ్ బికాస్ బై నేచర్ ఫ్రమ్ మీడియా కాబట్టి తెలుసో తెలియకో అలా చూడగలే మొత్తం మ్యాప్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఎక్కడ సార్? నేనుండేది జూబ్లీహిల్స్ లో ఉంటారు. ఓకే, ప్రస్తుతానికి మీకు అన్ని వైపులా కనిపెట్టుకుని ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్నారు. బట్ సో అది థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ఆడియన్స్ ఆల్సో.